హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటికల్ లెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 plus and so on up to n terms equal to n/3n plus 1. ఓకే, ఫస్ట్ మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత టర్మ్ వాడు ఇవ్వలేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్ని టర్మ్స్ కూడా 1/1/1 అని ఉన్నాయి. సో మన ఎంత టర్మ్ కూడా 1 అని ఉంటుంది. సరే, ఫస్ట్ టర్మ్స్ 1, 4, 7 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్స్ 1, 4, 7 అండ్ సో ఆన్. ఏ అంటే స్టార్టింగ్ టర్మ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. డి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ 4 minus 1 3 అంటే డి వాల్యూ 3. ఎంత టర్మ్ ఫార్ములా Tn ఈక్వల్ టు a ప్లస్ n minus 1 into d, that is equal to 1 plus n minus 1 into 3 అంటే 1 plus 3n minus 3. సో 3n minus 2. సో ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ ఎంత టర్మ్ ఏమొచ్చింది? 3n minus 2. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్. సెకండ్ టర్మ్స్ 4, 7, 10 అంటే అన్ని టర్మ్స్ లోనూ సెకండ్ టర్మ్ రాస్తున్నాను. ఎంత? 4, 7, 10 అండ్ సో ఆన్. A is equal to 4. D is equal to 7 minus 4, that is equal to 3. మన ఎంత ఫార్ములా Tn is equal to a plus n minus 1 into d. సో 4 plus n minus 1 into d వాల్యూ ఎంత ఉంది? 3. that is equal to 4 plus 3n minus 3. సో 3n plus 1. ఇది సెకండ్ nth టర్మ్. ఇప్పుడు ఫైనల్ గా therefore nth టర్మ్ Tn ఈక్వల్ టు అన్ని టర్మ్స్ ఎలా ఉన్నాయి అనుకున్నాం? 1 అని ఉన్నాయి. సో మన ఎంత టర్మ్ కూడా 1 ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ అలాగే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ nth టర్మ్ ఇంటూ సెకండ్ nth టర్మ్ అంటే ఏమొస్తుందంటే మనకి 3n minus 2 ఇంటూ 3n plus 1. సో nth టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం ఫైనల్ గా. సో ఇంత ముందులాగే let s of n be the given statement. let s of n be the given statement. when s of n is congruent to, ఇవన్నీ రాసి ఇక్కడ అప్ టు n టర్మ్స్ ప్లేస్ లో n టర్మ్ సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ గా రాయాలి. సో 1/1 into 4 plus 1/4 into 7 1/7 into 10 plus and so on. n టర్మ్ 1/3n minus 2 into 3n plus 1 is equal to n/3n plus 1. Next, case 1. Put n is equal to 1. LHS equal to nth టర్మ్ ప్లేస్ లో n ప్లేస్ లో 1 పెట్టాలి. సో 1/3 into 1 minus 2 into 3 into 1 plus 1. that is equal to 1/3 minus 2 1 3 plus 1 4 అంటే 1/4 ones are 4. సో LHS ఎంత వచ్చింది మనకి? 1/4. సో RHS n ప్లేస్ లో 1 పెడితే 1/3 into 1 plus 1 3 into 1 plus 1 1/3 plus 1 అంటే 1/4. చూడండి, LHS వాల్యూ RHS వాల్యూ కూడా ఫస్ట్ టర్మ్ ఎంత ఉందో అదే వచ్చింది. 1/1 into 4 అంటే 1/4. సో therefore LHS equal to RHS. that implies S of 1 is true. Case 2. let S of k is true. S of k is congruent to
ఇందులో n ప్లేస్ లో k సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 1/1 into 4, 1/4 into 7, 1/7 into 10 ప్లస్ అండ్ సో ఆన్. యంత్రంలో కూడా n ప్లేస్ లో k వాల్యూ పెట్టాలి. సో 1/3k minus 2 into 3k plus 1 is equal to k by 3k plus 1, equation 1. Next case 3. తెలుసు కదా, ఒక స్పెసిఫిక్ టర్మ్ ని మనం యాడ్ చేయాలి. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎంత టర్మ్ లో k ప్లేస్ లో k ప్లస్ 1 వాల్యూ పెట్టి సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూని బోత్ సైడ్ ఈక్వేషన్ మనకు మనం యాడ్ చేయాలి. సో 1/3 ఆఫ్ k ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 3 ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/3k ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ 3k ప్లస్ 3 ప్లస్ 1 1/3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. సో ఈ స్పెసిఫిక్ టర్మ్ లో మనం ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ కూడా యాడ్ చేయాలి. ఓకే, equation 1 implies ఎంత 1/1 into 4 plus 1/4 into 7, 1/7 into 10 plus and so on plus ఎంత ఏముంది ఇక్కడ k 3k minus 2 into 3k plus 1 plus ఎంత యాడ్ చేయాలి ఈ టర్మ్ ని 1/3k plus 1 into 3k plus 4, 3k plus 1 into 3k plus 4 that is equal to ఏముంది ఇక్కడ k by 3k plus 1 plus ఈ టర్మ్ యాడ్ చేయాలి 1/3k plus 1 into 3k plus 4 that is equal. ఇక్కడ మనకు కేవలం 3k plus 1 మాత్రమే ఉంది. ఇక్కడ 3k plus 1 into 3k plus 4 ఉంది. సో 3k plus 1 కి 3k plus 1 into 3k plus 4 కి ఈ రెండులోని పెద్ద టర్మ్ ఇది. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 3k plus 1 into 3k plus 4. చూడండి 1/2 1/2 into 2 ఉంది, లేదా 2 into 3 ఉంది. ఇక్కడ ఓన్లీ 2 ఉంది, ఇక్కడ 2 తో పాటుగా 3 కూడా మల్టిపుల్ ఉంది. సో ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ పెద్ద వాల్యూ అవుతుంది 6 అవుతుంది. సో అలాగే ఇక్కడ 3k plus 1 ఉంది, 3k plus 1 into 3k plus 4 ఉంది. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 3k plus 1 into 3k plus 4. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశాక ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఈ ఎల్సిఎం లో ఎన్ని టైమ్స్ పోతుందో క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. 3k plus 1 ఇందులో 3k plus 1 క్యాన్సిల్, రిమైనింగ్ దాంతో న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. సో 3k plus 4 తో k ని మల్టిప్లై చేయాలి. సో k into 3k plus 4 ప్లస్ ఈ 3k plus 1 into 3k plus 4, 3k plus 1 into 3k plus 4 క్యాన్సిల్. సో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 తో న్యూమరేటర్ ని మల్టిప్లై చేస్తే 1, k తో మల్టిప్లై చేస్తే 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1 బై 3k plus 1 into 3k plus 4. ఫ్యాక్టర్స్ 3 1s are 3, 3 ఫ్యాక్టర్స్ 3 1s are 3. 4k ని 3k plus k రాసుకున్నాను. సో 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ k ప్లస్ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ లో 3k కామన్ తీస్తున్నా. 3k కామన్ తీస్తే k ప్లస్ 1, ఈ రెండులోని 1 కామన్ తీస్తే k ప్లస్ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. ఈ రెండు టర్మ్స్ లోను k ప్లస్ 1 కామన్ తీస్తున్నా. k ప్లస్ 1 కామన్ తీస్తే ఇంక రిమైనింగ్ ఇక్కడ 3k ప్లస్ ఇక్కడ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ
3k plus 4. 3k plus 1 cancel. That is equal to k plus 1 by 4 ని 3 plus 1 గా రాసుకుంటున్నాను. 3k plus 3 plus 1. ఈ రెండిలో 3 కామన్ చేస్తున్నా. సో ఫైనల్ గా k plus 1 by 3 of k plus 1 plus 1. చూడండి nth టర్మ్ లో అదే ఈక్వేషన్ 1 లో RHS లో k ప్లేస్ లో k plus 1 ఆన్సర్ గా రావాలి. సో k ఉంది k plus 1. 3 of k ఉన్న ప్లేస్ లో k plus 1 plus 1. So S of k plus 1 is true. Hence finite mathematical induction is proved. నెక్స్ట్ సమ్ చూడమ్మా. సేమ్ ఇంతకు ముందు సమ్ లాగా ఉంది, కానీ ఇక్కడ మనకి యంత్రం వాడు ఇచ్చాడు. సో యంత్రం ఇచ్చినప్పుడు మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. యంత్రం ఒకవేళ ఇవ్వకపోతే ఈ సమ్ లో కూడా ఇంతకు ముందు ఎలా ఫైండ్ అవుట్ చేసామో అదే విధంగా యంత్రం ఫైండ్ అవుట్ చేసి ఎస్ ఆఫ్ ఎన్ అనుకోవాలి. ఇప్పుడు యంత్రం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ లో యంత్రం నేను ఫైండ్ అవుట్ చేయట్లేదు. కాబట్టి స్టార్టింగ్ లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ద గివెన్ స్టేట్మెంట్. When S of n is congruent to 1 by 1 into 3, 1 by 3 into 5, 1 by 5 into 7, plus and so on, plus 1 by 2n minus 1 into 2n plus 1, n by 2n plus 1. Okay, direct యంత్రం ఉంది కాబట్టి కేస్ 1. Put n is equal to 1. n ప్లేస్ లో 1 పెట్టాలి. LHS లో LHS అంటే యంత్రం అన్నమాట. is equal to ముందున్నటువంటి యంత్రంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్ లో 1 by 2 into 1 minus 1, 2 into 1 plus 1 అంటే 1 by 2 ones are 2 minus 1 into 2 plus 1, 1 by 1 into 3 అంటే 1 by 3. సో LHS వాల్యూ మనకి 1 by 3 వచ్చింది. నెక్స్ట్ RHS ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూలో n ప్లేస్ లో 1 పెట్టాలి. 1 by 2 into 1 plus 1, 1 by 2 plus 1 అంటే 1 by 3. అంటే మనకి LHS వాల్యూ RHS కూడా ఈ సేమ్ వాల్యూ వచ్చింది. Therefore LHS ఈక్వల్ టు RHS. That implies S of 1 is true. Case 2. Let S of k is true. When n ప్లేస్ లో k పెట్టాలి. అంటే ఇచ్చిన సమ్ లో n ఉన్న చోట k సబ్స్టిట్యూట్ చేస్తే కేస్ 2 అయిపోతుంది. ఎంతంటే 1 by 1 into 3, 1 by 3 into 5, 1 by 5 into 7 plus and so on, 1 by 2n 2k n ప్లేస్ లో k పెడితే 1 by 2k minus 1 into 2k plus 1 is equal to k by 2k plus 1. ఇది ఈక్వేషన్ 1. కేస్ 3. బోత్ సైడ్ కూడా మనం ఒక స్పెసిఫిక్ టర్మ్ ని యాడ్ చేయాలి. ఆ స్పెసిఫిక్ టర్మ్ ఎలా వస్తుందంటే ఎంత టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k plus 1 పెట్టాలి. కేస్ 3. Adding on both sides. 1 by 2 of k ఉన్న ప్లేస్ లో k plus 1 పక్కన minus 1 into 2k plus 1 ఉంది. అంటే 2 of k plus 1 plus 1. 1 by 2k, 2 ones are 2, 2k plus 2 పక్కన minus 1, 2k plus 2 plus 1. అంటే మనం ఏం యాడ్ చేయాలి? 1 by 2k plus 1 into 2k plus 3. ఈ స్పెసిఫిక్ టర్మ్ ని మనం ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ యాడ్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ 1 implies 1 by 1 into 3, 1 by 3 into 5,
1 by 5 into 7 plus and so on plus ఎంత టర్మ్ ఏముంది 1 by 2k minus 1 into 2k plus 1 plus 1 by ఈ టర్మ్ 2k plus 1 into 2k plus 3 that is equal to లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసేప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏంటంటే k by 2k plus 1 k by 2k plus 1 plus ఈ టర్మ్ యాడ్ చేయాలి. ఎంత 1 by 2k plus 1 into 2k plus 3. ఇంతకు ముందు సమ్లో లాగే ఇక్కడ ఓన్లీ 2k plus 1 ఉంది, ఇక్కడ 2k plus 1 into 2k plus 3 ఉంది. సో ఈ రెండులోని పెద్ద వాల్యూ 2k plus 1 into 2k plus 3. సో ఈ టర్మ్ ని మనం యాడ్ చేయాలి, అది ఎల్సిఎం అవుతుంది. ఎంత అవుతుంది 2k plus 1 into 2k plus 3. ఈ రెండులోని ఎల్సిఎం ఏంటంటే పెద్ద టర్మే ఎల్సిఎం అవుతుంది. మరి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇంతకు ముందు మనం చెప్పాము, డినామినేటర్ లో ఉన్న టర్మ్ ఎల్సిఎం లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. ఫస్ట్ 2k plus 1 2k plus 1 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి 2k plus 3. ఈ రిమైనింగ్ టర్మ్ తో న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలి? k ఇంటూ ఈ రెండు క్యాన్సిల్ అవగా 2k plus 3 ప్లస్ ఈ టోటల్ 2k plus 1 into 2k plus 3 ఈ సేమ్ టర్మ్ తో క్యాన్సిల్ అవుతుంది 1 టైం. 1 తో న్యూమరేటర్ ఉన్న 1 మల్టిప్లై చేస్తే 1, సో ప్లస్ 1. సో k into 2k 2k స్క్వేర్, k into 3 3k plus 1 by 2k plus 1 into 2k plus 3. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఫ్యాక్టర్స్ 2 ones are 2. యాడ్ చేస్తే 3k వస్తుంది. 2k plus k 3k. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2k స్క్వేర్ ప్లస్ 3k ని 2k plus k plus 1 by 2k plus 1 into 2k plus 3. ఈ రెంట్లోని 2k కామన్ తీస్తున్నాను. 2k కామన్ తీస్తే ఇంక రిమైనింగ్ ఇక్కడ k plus 1. ఈ రెంట్లోని 1 కామన్ తీస్తే k plus 1 by 2k plus 1 into 2k plus 3. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ లోను కూడా k plus 1 కామన్ తీస్తున్నాను. k plus 1 కామన్ తీస్తే 2k plus 1 by 2k plus 1 into 2k plus 3. Sorry. 2k plus 1 2k plus 1 cancel. That is equal to k plus 1 by 3 ని ఇక్కడ 2k ఉంది కాబట్టి 2 plus 1 గా రాసుకున్నాం. 3 ని 2 plus 1 గా రాస్తున్నాం. అంటే 2k plus 2 plus 1 k plus 1 by ఈ రెండులోని 2 కామన్ తీస్తే k plus 1 plus 1. చూడము ఒకసారి ఎంత టర్మ్ తర్వాత ఈక్వేషన్ 1 లో RHS లో k ఉన్న ప్లేస్ లో k plus 1 ఆన్సర్ గా రావాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈక్వేషన్ 1 లో RHS లో k ప్లేస్ లో k plus 1 మనకు ఆన్సర్ గా రావాలి. చూడండి k plus 1 2, ఇదిగో 2, k ప్లేస్ లో k plus 1 పక్కన plus 1. సో yes of k plus 1 is true. Hence, finite mathematical induction is proved. చూడండి ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ తర్వాత సమ్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా k స్క్వేర్ k is equal to 1 to n అని ఉంటే సిగ్మా మీన్స్ ప్లస్ కి నోటేషన్ అన్నమాట. సో ఫస్ట్ k ప్లేస్ లో 1 పెట్టాలి. 1 నుంచి n వరకు రాసుకోవాలి. 1 పెడితే 1 స్క్వేర్, నెక్స్ట్ 2 3 4 అలాగా n వరకు. సిగ్మా అంటే మధ్యలో ప్లస్ రాయమని అర్థం. ఇలా ప్రొడక్ట్ ఉంటే ఇంటూ రాయమని అర్థం. సో దీంతో మనకు ఇప్పుడు అవసరం లేదు, కానీ సిగ్మా అంటే ఇక్కడ ప్లస్. సో n ప్లేస్ లో 1 పెడితే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్, లాస్ట్ టర్మ్ n స్క్వేర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సిగ్మా k - 1 హోల్ స్క్వేర్
k ఈజ్ ఈక్వల్ టు 2 టు n అన్నాను. అంటే k ప్లేస్ లో 2 నుండి n వరకు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ 2 పెడితే 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ సిగ్మా మీన్స్ ప్లస్. నెక్స్ట్ 2 తర్వాత నెంబర్ 3. సో k ప్లేస్ లో 3 పెట్టాలి. అంటే 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 తర్వాత 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఫైనల్ నెంబర్ n అంటే n మైనస్ 1 హోల్ స్క్వేర్. దాని మీనింగ్ అది. సో అలాగే మనకి ఇచ్చిన సిరీస్ ఒకసారి చూడండి. గివెన్ సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు 1 టు n 2k మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడలాగే k ప్లేస్ లో ఫస్ట్ 1 పెట్టాలి ప్లస్ 2 3 4 అలా ఫైనల్ గా n. సో చూడండి ఒకసారి జాగ్రత్తగా. 2 ఇంటూ k ప్లేస్ లో 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ k ప్లేస్ లో 2 అంటే 2 ఇంటూ k ప్లేస్ లో 2 పెడితే 2 ఇంటూ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ k ప్లేస్ లో 3 2 ఇంటూ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ k ప్లేస్ లో n అంటే ఏమొస్తుంది మనకి 2 ఇంటూ n అంటే బ్రాకెట్ అవసరం లేదు. 2 ఇంటూ n ఎంత 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2 మైనస్ 1 అంటే 1 అంటే 1 స్క్వేర్. 2 2 జా 4 మైనస్ 1 అంటే 3 స్క్వేర్. 2 3 జా 6 మైనస్ 1 అంటే 5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 2n మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దాని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు ఈ పక్కన n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 3. సో మనకి సమ్ ఎలా మారిందంటే n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 3. సో క్వశ్చన్ ఎలా ఉందంటే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 3. సో క్వశ్చన్ ఆ విధంగా ఇచ్చాడు. స్టార్టింగ్ ఇంతకు ముందులాగే లెట్ s ఆఫ్ n బి ద గివెన్ స్టేట్మెంట్. s ఆఫ్ n ఈస్ కాంగ్రుయెంట్ టు ఈ సమ్ నోట్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 3. కేస్ 1 put n is equal to 1 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ప్లేస్ లో అండ్ యంత్రాంలో n ప్లేస్ లో 1 పెట్టాలి. అప్పుడు LHS ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ 2 1s are 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. 2 మైనస్ 1 1 స్క్వేర్ అంటే 1 అంటే మనకి ఫస్ట్ టర్మ్ వచ్చింది. RHS లో కూడా n ప్లేస్ లో 1 పెట్టాలి. సో RHS 1 ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 3 అంటే 1 ఇంటూ 2 1s are 2 మైనస్ 1 1 2 1s are 2 ప్లస్ 1 3 బై 3 3 3 cancel 1 1 into 1 1 therefore LHS equal to RHS. That implies S of 1 is true. దాంతో మనకి కేస్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు కేస్ 2 let S of k is true అంటే n ప్లేస్ లో మనం k సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ ఇదే కదా ఇక్కడ. అప్పుడు S of k is congruent to 1 square plus 3 square plus 5 square plus and so on 2k minus 1 whole square that is equal to
k ఇంటూ 2k మైనస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 3 ఈక్వేషన్ 1. ఒక స్పెసిఫిక్ టర్మ్ ని మనం బోత్ సైడ్ ఈక్వేషన్ మనకి బోత్ సైడ్ కూడా మనం యాడ్ చేయాలి. ఆ స్పెసిఫిక్ టర్మ్ ఎలా వస్తుందంటే nth టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ మనం యాడ్ చేయవలసిన టర్మ్ అన్నమాట. సో కేస్ 3 యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2 ఆఫ్ k ప్లస్ 1 మైనస్ 1. k ప్లస్ లో k ప్లస్ 1 పెట్టాను. ఇంకా ఏముంది హోల్డ్ స్క్వేర్ అంటే 2k ప్లస్ 2 1s are 2 మైనస్ 1 హోల్డ్ స్క్వేర్ అంటే 2k ప్లస్ 1 హోల్డ్ స్క్వేర్. అంటే మనము బోత్ సైడ్ ఏం యాడ్ చేయాలి 2k ప్లస్ 1 హోల్డ్ స్క్వేర్ టర్మ్ ని ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ కూడా మనం యాడ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2k minus 1 whole square plus 2k plus 1 whole square 2k plus 1 whole square. RHS లో కూడా ఈ టర్మ్ కి 2k plus 1 whole square యాడ్ చేయాలి. సో k ఇంటూ 2k minus 1 ఇంటూ 2k plus 1 by 3 plus 2k plus 1 whole square. సో 3 కి 1 కి LCM 3. 1 తోను 3 తోను చేయాలి. 3 టేబుల్ 3 లో 1 టైం క్యాన్సిల్ 1 తో మల్టిప్లై చేయాలి. 1 టేబుల్ 3 లో 3 టైమ్స్ 1 ఇంటూ 3 3 కాబట్టి 3 తో మల్టిప్లై చేయాలి. అలా కానీ ఇలా ఈజీ క్రాస్ మల్టిప్లికేషన్ 1 తో మల్టిప్లై చేస్తే k ఇంటూ 2k మైనస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 3 తో మల్టిప్లై చేస్తే 3 ఆఫ్ 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎల్సిఎం అయిన తర్వాత ప్లస్ అటు ఇటు కూడా ఏ టర్మ్ కామన్ వస్తుందో చూద్దాం. 2k ప్లస్ 1 2k ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ k ఇంటూ 2k మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ 2k ప్లస్ 1 కామన్ తీసాం కదా ఇంకా 2k ప్లస్ 1 రిమైనింగ్ 2k ప్లస్ 1 బై 3. ఇక k తో ఈ టర్మ్స్ మల్టిప్లై చేయాలి 3 తో ఈ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2k ప్లస్ 1 ఇంటూ k ఇంటూ 2k 2k స్క్వేర్ k ఇంటూ మైనస్ 1 మైనస్ k ప్లస్ 3 ఇంటూ 2k 6k ప్లస్ 3 ఇంటూ 1 3 బై 3. దట్ ఈస్ ఈక్వల్ టు 2k plus 1 into 2k square 6k minus k 5k plus 3 by 3. Factors find out చేద్దాం. 3 2s are 6. 6 factors తో అంటే యాడ్ చేస్తే 5 రావాలి. 3 2s are 3 plus 2 5. సో 5k ని 3k plus 2k గా రాసుకోవాలి. That is equal to 2k plus 1 2k square 5k ni 3k plus 2k plus 3 by 3. సో ఫైనల్ గా ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ లో k కామన్ వస్తుంది. ఈ రెండు టర్మ్స్ లో కూడా 1 కామన్ తీస్తున్నాను. That is equal to 2k plus 1 into ఈ రెండులో కూడా k కామన్ తీస్తే 2k plus 3 plus 1 కామన్ తీస్తే 2k plus 3 by 3. That is equal to 2k plus 1 into ఈ రెండు టర్మ్స్ లోని కూడా 2k plus 3 కామన్ తీస్తున్నా. ఇంక రిమైనింగ్ k plus 1
బై 3. ఓకే, ఆర్డర్లో రాసుకున్నా. ఫస్ట్ k ప్లస్ 1 ఇంటూ, నెక్స్ట్ ఈ టర్మ్ ని 2k ప్లస్ 1 ని 2 మైనస్ 1 గా రాస్తున్నాను. 3 ని 2 ప్లస్ 1 గా రాస్తున్నాను. 2k ప్లస్ 3 ని 2 ప్లస్ 1 గా రాశాను. ఇదిగో k ప్లస్ 1, 2k ప్లస్ 1 ని 2k ప్లస్ 1 ని 2 మైనస్ 1 గా రాశాను. 2k ప్లస్ 3 ని 2k ప్లస్ 3 ని 2 ప్లస్ 1 గా రాసుకున్నాను. బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ, ఈ రెండు టర్మ్స్ లో 2 కామన్ చేసిన, k ప్లస్ 1 మైనస్ 1, ఈ రెండు టర్మ్స్ లో 2 కామన్ చేసిన, k ప్లస్ 1 ప్లస్ 1 బై 3. చూడండి ఇక్కడ n చూసుకున్నా సరే యంత్రంలో k ప్లస్ 1 వచ్చింది. n ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1, 2 ఆఫ్ k ప్లస్ 1 మైనస్ 1, 2 ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 1 బై 3. మనకి RHS ఇది ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ ఈక్వేషన్ 1 లో. ఆ పై స్టెప్ లో చూడండి ఈక్వేషన్ 1 లో రైట్ హ్యాండ్ సైడ్ ఈ టర్మ్ ఉండదు. k ప్లస్ లో k ప్లస్ 1, ఇది k ఉంది, k ప్లస్ 1, 2k మైనస్ 1, 2 ఇంటూ k ప్లస్ లో k ప్లస్ 1 మైనస్ 1, 2k ప్లస్ 1 అంటే 2 ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 1 బై 3. సో s ఆఫ్ k ప్లస్ 1 ఈస్ ట్రూ. హెన్స్ ఫైనైట్ mathematical induction is proved. చూడమ్మా, యంత్రం వాడు క్వశ్చన్ లో ఇచ్చాడు, సో మనం యంత్రం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. లెట్ s of n be the given statement. s of n is congruent to, ఇచ్చిన సమ్ నోట్ చేయాలి. ఎంతంటే 1 ప్లస్ 3 బై 1, 1 ప్లస్ 5 బై 4, 1 ప్లస్ 7 బై 9 అండ్ సో ఆన్, 1 ప్లస్ 2n ప్లస్ 1 బై n స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు n ప్లస్ 1 హోల్ స్క్వేర్. కేస్ 1 put n is equal to 1. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్ లో n ప్లేస్ లో 1 పెట్టాలి. అంటే nth టర్మ్ లో n ప్లేస్ లో 1 పెట్టాలి. LHS ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 1 స్క్వేర్. అంటే 1 ప్లస్ 2 1 2 ప్లస్ 1 బై 1. That is equal to 1 plus 2 plus 1 అంటే 3 by 1. 3 by 1 అంటే 3. అంటే 1 plus 3 that is equal to 4. RHS equal to right hand side n place లో 1 పెట్టాలి. 1 plus 1 whole square 2 square that is equal to 4. Therefore LHS equal to RHS. That implies S of 1 is true. Case 2. That S of k is true. And n place లో k value ని పెట్టాలి. So S of k congruent to 1 plus 3 by 1, 1 plus 5 by 4, 1 plus 7 by 9 and so on, 1 plus 2k plus 1 by k square. అంటే n ప్లేస్ లో k పెట్టాను. దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈక్వేషన్ 1. కేస్ 3. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు మనకు అన్ని సమ్స్ లోను 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అలా ఉంది. ఇక్కడ చూడండి 1 ప్లస్ 3 బై 1 ఇంటూ ప్రొడక్ట్ ఉంది. 1 ప్లస్ 5 బై, ఇది సెకండ్ టర్మ్, ఇంటూ థర్డ్ టర్మ్, ఇంటూ ఇంతకు ముందు ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ అలా మధ్యలో ప్లస్ ఉండేది కాబట్టి కేస్ 3 లో యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసేవాడు. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ టర్మ్ అంతా ఈ బ్రాకెట్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, మధ్యలో ఉన్నది ఇంటూ ఉంది. డాట్ అంటే ఇంటూ, అంటే ఇంటూ ఉంటే మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్. ఈ క్వశ్చన్ అది ఒకటే జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. కేస్ 3
ఈ ఒక్క సమయం మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్. ఆ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ చేయకూడదు బోత్ సైడ్, మల్టిప్లై చేయాలి. ఎందుకంటే అన్నిట్లో ఇంటూ ఉంది కాబట్టి మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్. nth టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 పెట్టాలి. అంటే 1 ప్లస్ 2 ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 1 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు LCM k ప్లస్ 1 హోల్ స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేస్తే k ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2k ప్లస్ 2 ప్లస్ 1. అంటే దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తున్నాను, ఇది ఒకటే జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ 1 హోల్ స్క్వేర్. మధ్యలో ప్లస్ ఉంది కదా, ఎల్సిఎం కట్టాం కదా. చూడండి, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. k స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2k ఇంటూ 2k ప్లస్ 3, సారీ ఇంటూ కాదు మధ్యలో ప్లస్, ప్లస్ ఎంతమ్మా 2k ప్లస్ 3 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2k ప్లస్ బ్రాకెట్ చేస్తున్నాం ప్లస్ 2k ప్లస్ 3 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే k స్క్వేర్ 2k ప్లస్ 2k 4k 3 ప్లస్ 1 4 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఒకసారి k ఇంతకుముందు ఆడి చాలా సమ్లో చేసాం. k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. k స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 2 ఇంటూ ab 2 2 4k. అంటే k స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4k. దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం? k ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్ తో ఈక్వేషన్ 1 బోత్ సైడ్ మనం మల్టిప్లై చేయాలి. ఓకే, ఈక్వేషన్ 1 ఇంప్లైజ్ మల్టిప్లై ఆన్ బోత్ సైడ్ కాబట్టి ఎంత 1 ప్లస్ 3 బై 1 ఇంటూ 1 ప్లస్ మామూలుగా ఎంత ముందు సంవత్సరం ప్లస్ అని ఉండేది కాబట్టి యాడింగ్ ఆన్ బోత్ సైడ్ రాసేవాడిని. ఇక్కడ మైనస్ కాబట్టి సారీ ఇంటూ కాబట్టి ఇంటూ రాస్తున్నా. 1 ప్లస్ 7 by 9 and so on. 1 plus 2k plus 1 by k square into ఈ టర్మ్ నే మల్టిప్లై చేయాలి. ఎంత k plus 2 whole square by k plus 1 whole square. That is equal to RHS లో కూడా మనం యాడ్ చేయాలి. ఎంత k plus 1 whole square యాడ్ కాదు సారీ మల్టిప్లికేషన్ మల్టిప్లై చేయాలి. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ స్పెసిఫిక్ టర్మ్ ఎంత k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్. ఇది మల్టిప్లై చేస్తుంది, ఇది డివైడ్ చేస్తుంది, సేమ్ టర్మ్, సో క్యాన్సిల్. సో ఇక్కడ రిమైనింగ్ మనకి k ప్లస్ 2 హోల్ స్క్వేర్ మిగిలింది. 2ని 1 ప్లస్ 1 గా రాస్తున్నాం. సో చూడండి, మనకు కావాల్సిన టర్మ్ ఏంటి? ఈక్వేషన్ 1 లో RHS లో k ప్లేస్ లో k ప్లస్ 1 ఉండాలి. k ప్లస్ 1 హోల్ స్క్వేర్. Therefore S of k ప్లస్ 1 is true. Hence finite mathematical induction is proved. Hi students, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.